సో టోటల్గా బాడీలో ప్రాసెస్ ఎంత జరుగుతుందంటే 8.5 లీటర్లు మన డైజెషన్ ప్రాసెస్లో ప్రతిరోజు ప్రతి మనిషి వాడతాడు. నువ్వెంత ఇస్తున్నావు దానికి? ఎంత ఇస్తున్నావు? ఆఫ్టర్లో 2 లీటర్లు కూడా ఇవ్వవు గట్టిగా. ఎడ సరిపోద్ది అనుకుంటున్నాం మనిషికి? బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. మన బ్రెయిన్లో 80% పైన వాటర్ రిక్వైర్మెంట్, బ్లడ్లో 83%, మజిల్ కండలో 76%, చివరికి బోన్లో 26% వాటర్ ఉంటుంది. బోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. ఈ వాటర్ లేకపోతే శరీరంలో ప్రతి ఆర్గాను వాటర్తోనే తయారవుతుంది. వాటర్ ఈజ్ ద బేస్. రక్తంలో చెప్పే కదా 83 దగ్గర నుంచి అంతా అని. ఈ వాటర్ తగ్గిందంటే సమస్త రోగాలకి అది పునాది అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న వ్యవస్థ చాలా తప్పు. ఏం జరిగిందంటే ఒకప్పుడు దాహం వేస్తే తాగేవాళ్ళు. రిజర్వ్డ్ అనే బటన్ ఉండేది మన దాంట్లో. దాహం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో దాహం ఎటువంటి ఏంటంటే నువ్వు కారు వేసుకెళ్తున్నావు, ఆఖరి చుక్క పెట్రోల్ అయిపోయి రోడ్డు మధ్యలో అయిపోయింది కారు, ఆఖరి చుక్క కూడా అయిపోయింది. ఆ కండిషన్లో మనకి ఇప్పుడు దాహం అనే సిగ్నల్ వస్తుంది. అంటే సిస్టమ్ మారిపోయింది. ఒకప్పటికప్పటికి ఈ పొల్యూషన్ యుగంలో లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన దాహం వేసిందంటే ఆర్గాన్ ఏదో దెబ్బతిందని.